యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మీద ఆధారపడండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ కొలీగ్స్కి, మీతో పనిచేసే వారికి అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు. ఈ ఆదివారం కుటుంబ ఆశీర్వాద కూడిక జరగబోతుంది. ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ప్రవచన రూపంలో నీతో మాట్లాడబోతున్నాడు. శ్రమల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల్లో మునిగిపోయిన వారు ఇప్పుడే తెలియచేయండి అందరికీ. ఈ వచ్చే ఆదివారం 8వ తారీఖున ఆదివారం నేను అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పిల్లలు లేని వారు, కుటుంబాలుగా రండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతిరోజు వాగ్దానం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. భయపడకుము, నీకు శుభమవునుగాక. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. భయపడకుము, నీకు శుభం జరగబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. దేని బిడ్డలారా, ప్రతి ఇంటిలో ఒక అద్భుతం జరగాలని ప్రభు కోరుతున్నాడు. ఈ చివరి నెలలో దేవుడును క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందే ఒక అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో జరగబోతున్నాయి. హల్లెలూయా. అది ఏ ఆశీర్వాదం, నీకే దీవెన కావాలి? ఒక్కొక్కరికి ఒక రకమైన ఆశీర్వాదం, ఒక్కొక్కరికి ఒక రకమైన దీవెన మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారు. అవును, దేవుడు సమస్తం ఎరిగిన వాడు. నాకేం కావాలని తెలుసు, నీకేం కావాలని ఆయన తెలుసు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఏం కావాలని తెలుసు. ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నీకు శుభము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతి కుటుంబంలో కూడా శుభకరమైన ఆనవాళ్ళు కనబడబోతున్నాయి. ఈ వాగ్దానం వింటున్నాను నా ప్రియ సహోదరుడా, గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు అంటున్నాడు, నీకు శుభము కలుగును గాక. హల్లెలూయా. శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన మీతో అంటున్నాడు, భయపడొద్దు, మీకు శుభం కాబోతుంది యేసునామములో. దేవుడు మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ బంధువులు విడిచిపెట్టారేమో, నీ స్నేహితులు విడిచిపెట్టారేమో, ఇక ఇంతే నీ జీవితం అన్నారేమో. భయపడొద్దు, వారి మాటలు పట్టించుకోవద్దు. ప్రభు నీతోనే మాట్లాడదు. నీ భర్తను మారుస్తాను, నీ పిల్లలు మారుస్తాను, నీ భార్యను మారుస్తాను, నీ కుటుంబాన్ని మారుస్తాను. నీకు కలిగిన సమస్తము ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. మంచి రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి. ఘనమైన కార్యాలను చూడబోతున్నావు. నీ పిల్లలను దీవిస్తాను నేను. ఉన్నతమైన స్థితిలోనికి నీ పిల్లలు వెళ్తారు. ఒకవేళ నాకులాగే కష్టపడాలేమో, నాకులాగే ఇబ్బందులు పడతారేమో, నాకులాగే అవమానాలు, నిందలు అవేవి నీ పిల్లలకు ఉండవు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల దేవుడు చేయబోతున్నాడు. ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని చేయబోతున్నాడు. ఎంతమంది వాగ్దానం వింటున్నారు, ఎక్కడి నుంచి వింటున్నారు? ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు, మీకు శుభము కలుగును గాక. హల్లెలూయా. ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యం జరగబోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది నాయన ఈ లైన్లోకి వచ్చి వింటున్నారు, ప్రతి ఒక్కరికి శుభం కలుగును గాక. ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో ఉన్న వారితో మీరు మాట్లాడావు. నిందలు, అవమానాలు కొట్టివేస్తానన్న ప్రభు, వారి స్థితిగతులు మార్చివేస్తానన్న తండ్రి. నీ ఘనమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యాలు ప్రభు మా బిడ్డల జీవితాల్లో మీరు జరిగించమడుగుచున్నాను. బ్రదర్ చిన్న ఇప్పుడే తాకుతున్నాడు దేవుడు. నీ జీవితంలో బలమైన మేలులతో నింపుతున్నాడు. మరియా, దేవుని యొక్క సన్నిధి నేను తాకుతున్నాయి. భయపడొద్దు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. సలోమి, దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. బలమైన కార్యాలతో, ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఉన్నతమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. బెంజమిన్, బ్రదర్ బెంజమిన్, ప్రభు ఇప్పుడు తాకుతున్నాను నేను. గొప్ప కార్యాలు యేసు నామములో జరుగుతున్నాయి. బ్రదర్ వెంకట్, దేవుని యొక్క సన్నిధి నిన్ను తాకుతున్నాయి. స్వస్థత జరుగుతున్నాయి యేసు నామములో. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, మీ కుటుంబాల్లో దేవుడు ఘనమైన కార్యాలు, శుభకరమైన కార్యాలు జరిగించును గాక. మీరే దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భయపడకండి, మీకు శుభమగును గాక. దేవుడు అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.